హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మనకి కిచెన్లో యూజ్ అయ్యే మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐడియాస్ అనేది షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవన్నీ చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలు ప్రాక్టీస్ చేయడానికి ఇలాంటి A4 సైజ్ పేపర్స్ ఇచ్చేసి ప్రాక్టీస్ చేయడం కోసం వాళ్ళకి ఇలా గీతలు కొట్టామనుకోండి, అంటే బుక్స్లో అయితే గీతలు ఉంటాయి కదా, ఈ పేపర్ మీద ఇలా గీతలు గీసామనుకోండి కొన్ని ఒక్కొక్కసారి స్ట్రైట్గా రాకుండా ఉంటాయి కదా. ఆ టైంలో మనకి స్కేల్ అవైలబుల్గా లేని టైంలో ఏదైనా ఒక పెన్సిల్ని మనం ఇలా స్కేల్ లాగా యూజ్ చేసి చక్కగా గీతలు అనేది కొట్టేసి ఇచ్చేసామనుకోండి, పిల్లలు ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే మనకి ఆల్టర్నేటివ్గా యూజ్ చేయడం కోసం నేను చెప్తున్నాను అనమాట. ఇలా పెన్ కానీ పెన్సిల్ కానీ దేనైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అన్ని లైన్లు ఒకే హైట్లో లెంత్లో ఉంటాయి అనమాట. తర్వాత టిప్ వచ్చేసి ఎక్కువసార్లు వాడటం వల్ల గ్రేటర్కి ఉన్న పదునైతే కొన్నిసార్లు పోతూ ఉంటుందన్నమాట. అంటే సరిగ్గా మనం కొబ్బరిని తురిమినప్పుడు అది సరిగ్గా తురమకుండా ఉంటుంది కదా, అలాంటి టైంలో ఏదైనా దీపపు కుంది కానీ లేకపోతే కప్పు ఉంటుంది కదా, గాజు కప్పు, దాన్ని వెనక వైపున అయినా సరే పెట్టేసి, అంటే ఈ గ్రేటర్ మీద ఇలా పెట్టేసి మనం తురిమినట్లుగా చేసామనుకుని కొంచెం దానికి పొద్దునైతే వస్తుంది. ఇలా దీపపు కుంది కానీ లేకపోతే కప్పు ఉంటుంది కదా, ఆ కప్పునైనా సరే యూజ్ చేయొచ్చు. రెండింటిలో దేన్నైనా సరే. చూడండి, ఇలా చేసిన తర్వాత కొబ్బరి జస్ట్ ఇలా నేను ఇలా అనగానే చక్కగా ఇంత పొడవుగా తురుముతుందనమాట. ఇలా కూడా మనం గ్రేటర్ని పదును వచ్చేలాగా చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి ఇలా డ్రై ఫ్రూట్స్ మనం వేసిన అప్పుడు ఫ్రెష్గా క్రంచిగా కరకరలాడుతూ ఉంటాయి కదా, అదే కొన్ని రోజుల తర్వాత అంటే అడుగుకు వెళ్ళే కొంది మెత్తగా అయిపోతూ ఉంటాయి అనమాట. అలాంటి టైంలో మనం ఇలాగ గాజు డబ్బాలో డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత వెంటనే 4-5 లవంగాలు అన్నది వేసేసి మనం మూతైతే పెట్టామనుకోండి, అవి అయిపోయేంత వరకు అలా క్రంచిగానే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ కోసం టిష్యూ పేపర్ని తీసుకోవాలి. టిష్యూ పేపర్ని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను టిష్యూ పేపర్ని 2 మడతలు ఉన్నట్లుగా అలానే పెట్టేసాను అనమాట. ఇలా పెట్టిన తర్వాత దీనిపైన హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ వాష్ని ఇలా స్ప్రే చేసినట్లుగా చిలకరించుకోవాలి. అంటే ఒక్కచోట కాదు, ఈ టిష్యూ పేపర్ మొత్తానికి కూడా ఈ హ్యాండ్ వాష్ అన్నది అప్లై అయ్యేటట్లుగా మనం స్ప్రే చేసుకోవాలి. లేకపోతే కొద్దిగా చేతిలో ఉన్న తీసేసుకొని ఆ హ్యాండ్ వాష్ని ఇలా పూర్తిగా అంటుకున్నట్లుగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసిన తర్వాత దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం అనుకుని చక్కగా ఇలా డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అయిందని జాగ్రత్తగా ఆ ప్లేట్కి చినిగిపోకుండా తీసుకున్న తర్వాత 4 మడతలుగా, అంటే అన్నీ ఒకే సైజులో ఉన్నట్లుగా చూసుకోవడం కోసం చక్కగా ఇలా మడత పెట్టేసుకొని చిన్న చిన్న పీసెల్ లాగా, అంటే ఒక చిన్న స్క్వేర్ షేప్లో వచ్చేటట్లుగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేసుకోవాలి అంటే మనం ఎప్పుడైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ జర్నీ చేసేటప్పుడు కానీ హ్యాండ్ వాష్ డబ్బా మొత్తాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఇలాంటి పేపర్స్ తక్కువ ప్లేసే ఆక్యుపై చేస్తాయి కాబట్టి ఇలాంటి వాటిలో కొద్దిగా వాటర్ని పోసి హ్యాండ్ వాష్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు చూసుకొని నూనె అయితే చక్కగా వస్తుంది. అలా చేయటం వల్ల హ్యాండ్ వాష్ సింపుల్గా మనం క్యారీ చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి కప్స్ ఆర్గనైజ్ చేసే ఐడియా అనమాట. అంటే ఇలా మనం షో కేసులు ఒకదాని పక్కన ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, చూడండి ఎంత ప్లేస్ అయితే తీసుకుంటుందో ఈ కప్పులు ఒక్క దగ్గర పెట్టుకోవడానికి. అలా కాకుండా కప్పులు బోర్లించకుండా కప్పుల్ని ఇలా మామూలుగా కప్పులాగా పెట్టేసి దానిపైన కప్పులను పెట్టుకున్నాం అనుకోండి, కొత్తగా ఆర్గనైజ్ చేసినట్లుగా కూడా ఉంటుంది. అలానే తక్కువ ప్లేస్ అయితే పడుతుంది. కాబట్టి తప్పకుండా ఇలా కొత్తగా ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి ఇలాంటి గాజు గ్లాసులు మనం కొన్న కొత్తలో అయితే బాగానే ఉంటాయి, కానీ కొద్ది రోజులకి డల్ లుక్ అయితే వచ్చేస్తుంది కదా, అలాంటప్పుడు వీటిని క్లీన్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో సాల్ట్తో పాటు డిష్ వాషర్ లిక్విడ్ని తీసుకోవాలి. మనం యూజ్ చేసేది ఏదైనా సరే ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని మనం క్లీన్ చేసుకోవాలి అన్న గ్లాసులకి బయట వైపున లోపల వైపున పూర్తిగా రెండింటికి కూడా పూర్తిగా అంటుకున్నట్లుగా అప్లై చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత 15 నిమిషాల సేపు అలా పక్కన వదిలేసేయాలన్నమాట. ఇలా వదిలేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఈ గ్లాసుల్ని మనం సపరేట్గా ఏ లిక్విడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే చూడండి గ్లాసులు ఎంత బాగా మెరుస్తున్నాయి అన్నది. తప్పకుండా ఇలా మంత్లీ ఒకసారైనా క్లీన్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత టిప్ కోసం సడన్గా పవర్ పోయినప్పుడు టైంకి క్యాండిల్ ఇవి ఏమీ లేని టైంలో యూజ్ అయ్యే ఐడియా అనమాట. అదేంటి అంటే ఫోన్ లైట్ ఇలా ఛార్జింగ్ లైట్ వేసుకున్న తర్వాత ఏదైనా డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్తో కానీ ఫుల్గా వాటర్ పట్టేసి ఈ లైట్ పైన ఇలా పెట్టామనుకోండి, చూడండి మనకి అలా ల్యాంప్ లాగా యూజ్ అవుతుందో. అంటే మనకి పవర్ పోయిన వెంటనే ఇవి అంటే క్యాండిల్ ఇంకా లాంతరు ఇలాంటివి వెతకడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా, అలాంటి టైంలో ఇలా ఒక మినీ లాంతర్ని మనమే రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇదైతే చిన్నపిల్లలు ఉన్న టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి.
తర్వాత టిప్ వచ్చేసి లైటర్ని క్లీన్ చేసుకున్న తర్వాత లైటర్ అన్నది వెలగకుండా ఉంటుందన్నమాట. అలాంటి టైంలో స్టవ్ని వెలిగించి దానిపైన మనం లైటర్ వెలిగిస్తాం కదా, దాన్ని కొంచెం హీట్ చేసుకున్నట్లుగా ఇలా కొంచెం వేడి తగిలేటట్లుగా ఒక 2 నిమిషాల సేపు అలా హీట్ తగిలేలాగా స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు ఒక బడ్తో లైటర్ లోపల క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే వేడికి లోపల ఉన్నది కరిగిపోయి మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. ఇలా పూర్తిగా లైటర్ లోపల క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి బడ్ ఎంత నల్లగా ఉందో 2 వైపులా కూడా, అంటే అంత డస్ట్ ఉందన్నమాట. అంటే దానివల్ల ఆ లైటర్ సరిగ్గా వెలగకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను వెలిగిస్తున్నాను చూడండి, ఇలా క్లీన్ చేసుకున్న లైటర్తో చూసారు కదా, చాలా చక్కగా వెలుగుతుందన్నమాట. ఇలా తప్పకుండా క్లీన్ చేయడానికి ట్రై చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది అన్న తర్వాత తప్పకుండా షేర్ చేయండి. తర్వాత టిప్ వచ్చేసి ఇలా ఎక్కువగా జీన్స్ ఉన్నాయనుకోండి, ఇవి చూడండి ఎంత ప్లేస్ తీసుకుంటున్నాయి ఇలా షెల్ఫ్లో పెట్టేస్తే. ఇలా కాకుండా చిన్న ట్రిక్తో ఒక చిన్న మినీ ప్యాకెట్ లాగా రెడీ చేసుకోవచ్చు అనమాట. అంటే తక్కువ ప్లేస్ పడుతుంది అనమాట ఈ జీన్స్ని. ఎన్ని జీన్స్లు అయినా సరే మనం స్టోర్ చేసుకోవడానికి. దానికోసం ఫస్ట్ జీన్స్ని 2 మడతలు వేసుకున్న తర్వాత కింద కాళ్ళ వైపుని ఇలా కొంచెం మడత పెట్టుకోవాలి. ఆ తర్వాత పైన నడుము వైపు ఉంది కదా, దాన్ని కూడా మొత్తం కాకుండా ఇలా మనం వీడియోలో చూపించినట్లు కొంచెం మాత్రమే మడుచుకున్న తర్వాత ఇప్పుడు కాళ్ళ వైపు ఉన్న దాన్ని ఇలా లోపలికి, ప్యాంటు లోపలికి నడుము దగ్గర ఇలా లోపలికి పంపించేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఒక మినీ ప్యాకెట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా. ఇంకా మనం ఎలా వేసినా సరే ఈ ప్యాకెట్ అనేది ఊడిపోకుండా చెల్లా చెదురు అయిపోకుండా ఉంటాయి అనమాట. ఇలాగా మడత పెట్టి మనం షెల్ఫ్లో స్టోర్ చేసుకోవటం వల్ల ఇలానే మిగిలిన జీన్స్ అన్నిటిని కూడా నేను చక్కగా ఫోల్డ్ చేశాను. చూడండి ఇంతకు ముందు అయితే ఎంత ప్లేస్ తీసుకుంటుందో, ఇప్పుడు చూడండి చాలా తక్కువ ప్లేస్లోనే ఇన్ని జీన్స్ని చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంక ఈ వీడియోలో లాస్ట్ టిప్ వచ్చేసి ఏదైనా పేపర్ను అంటించడానికి మనం ఫెవికాల్తో పనిచేస్తాం కదా, అంటే ఫెవికాల్ అంటించడానికి వేరే డబ్బాలు అలాంటివి లేని టైంలో మనం ఈ ఫింగర్తోనే ఫెవికాల్ని తీసేసి అంటిస్తూ ఉంటాం. అలా చేసామనుకోండి మన ఫింగర్ మొత్తానికి కూడా ఫెవికాల్ అంటుకుపోయి డ్రై అయిపోయినట్లుగా కొన్ని క్లీన్ చేసుకున్నా సరే రాకుండా ఉంటుంది కదా. అలాంటి టైంలో డైరెక్ట్గా ఫింగర్ని మనం యూజ్ చేయకుండా ఫింగర్కి అంటే ఆ కొంచెం అన్నంత దూరము విజిబుల్గా ఉండే ప్లాస్టర్ని అతికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫింగర్తో మనం ఫెవికాల్ని రాసేసి ఎంత రాసినా సరే ఇక్కడ చూడండి డబ్బా మొత్తాన్ని ఈ క్రాఫ్ట్ పేపర్తో అతికించేసాను. ఇలా అతికించిన తర్వాత అంటే మన పని అన్నది కంప్లీట్గా అయిపోయిన తర్వాత వేసిన ప్లాస్టర్ని తీసివేయాలి. ఇలా తీసిన తర్వాత చూసుకుంటే ఫింగర్కి కొంచెం కూడా ఫెవికాల్ అస్సలు అంటకుండా ఉందన్నమాట. మనం ఇంత పని చేసినా సరే అంటే కొంచెం కూడా ఫెవికాల్ అంటలేదు, ఎందుకంటే మనం ప్లాస్టర్ వేయటం వల్ల. సో తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా ఫెవికాల్తో మనం పని చేయాలి అని అనుకున్నప్పుడు ఈ చిన్న లాజిక్ని యూజ్ చేయండి. కొంచెం కూడా ఫెవికాల్ ఫింగర్కి అతకకుండా ఉంటుంది, అంటే మన పని త్వరగా ఫినిష్ అయిపోతుంది, ఎక్స్ట్రా పని ఏమీ లేకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. అలానే ఇలా ఈ వీడియోలో నేను షేర్ చేసిన టిప్ ఏదైనా నచ్చింది అనుకోండి, చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు పెద్ద హెల్ప్ అవుతుంది. తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను.